నీ ప్రేమ ఎలలో నాయే ప్రాణి నిలువ నీ తోడు ఎలలో నాయే ప్రాణి నిలువ అతని కోరే నీ ప్రేమ పంపక అతని కోరే నీ ప్రేమ పంపక ఎన్ని సమర్చినా సంతోషమైనవా దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చాలండి. దేవుని బిడ్డలారా, ఈ 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయమందు యేసుక్రీస్తు వారు మరి ఎన్నో విషయాలు చెప్పారు. తన శిష్యులందరినీ 12 మంది శిష్యులను ఏర్పరిచి వారికి సువార్త చెప్పడం, అలాగే రోగులను అపవిత్రాత్మలను స్వస్థపరిచే అధికారం వారికి ఇవ్వడం, ఇశ్రాయేలులో నశించున్న వారి దగ్గరికి వెళ్ళండి, మీరు వారికే సువార్త చెప్పడని యేసుక్రీస్తు వారు చెప్పడం ఈ 10వ అధ్యాయంలో చూస్తాం. అలాగే మీరు సంచయం కానీ, బంగారం కానీ, వెండి కానీ, రాగినైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతికర్రైనను మీరు సిద్ధపరచుకోకుండా ఉండండి అని వారికి చెప్పడం, మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి శుభాన్ని చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే మీ మాటలు వినకుండా మీ పాత్ర దులిపేయండి, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి సొదొమ గొమొర్రా కంటే ఓర్వదగిన ఉంటుందని ఈ 10వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు. ఇంకా ఇదిగో తోడేళ్ల మధ్యకు మిమ్మలను గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను, పాముల వలె వివేకులను, పౌరం వలె నిష్కపట్లేయుడని, మరుగైనది బయలుపరచబడకపోదు, రహస్యమైనది కూడా బయటికి రాకపోదని ఈ 10వ అధ్యాయంలో శిష్యులకు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మీరు మీ మాట ఎవరు వింటారో, మిమ్మల్ని ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకంలో వారు ఒప్పుకుంటారు, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో పరలోకంలో లేరో వారిని ద్వేషిస్తారని యేసుక్రీస్తు వారి 10వ అధ్యాయంలో చెప్పారు. ఇంకా తన శిలువను ఎత్తుకుని నేను వెంబడించేవాడు నాకు పాత్రుడు, నా శిలువ ఎత్తుకునోకుండా నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అనేవాడు నాకు పాత్రుడు కాడు అని ఈ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు. అయితే చివరిలో ముగింపు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటారు, ప్రవక్తను చేర్చుకున్న ప్రవక్త ఫలం పొందుతారు, నీతి మొదలు చేర్చుకున్న వారు నీతి ఫలము పొందుతారని మరి చివరగా ఆయన ఈ అధ్యాయాన్ని ముగించారు. తర్వాత ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 10వ అధ్యాయం 8వ వచనంలో చక్కటి మాట రాయబడింది. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారే లేపుడి, కుష్ఠరోగులను శుద్ధిగా. ఈ మాట మరి స్వర్గీయ ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం ఆయన చాలా బాగా చదివేవాడు. ప్రతిరోజు కూడా ఆయన ఈ అధ్యాయం చదివేవాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే 108 అనే వాహనం పెట్టాలి,
108 అనే వాహనం పెట్టాలి. ఆ వాహనానికి ఈ పేరు పెట్టాలి. 108 అంట కదమ్మా, చూస్తారండి. ఎవరు పెట్టారా ఇది? ఆయనే పెట్టాడు. 108 అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి. కాబట్టి ఎవరైనా యాక్సిడెంట్లో ఉన్నా, ఎవరికైనా బలహీనతలుగా ఉన్నా, మనం ఆ ఫోన్ చేస్తే వెంటనే ఆ వ్యాన్ వచ్చేది. మరి వస్తుందండి, సత్యన గారు వస్తుందండి, అప్పుడు కూడా వస్తుంది. కాబట్టి ఆయన చక్కటి ప్లాన్ చేసి ఈ మాట ఆయన పెట్టాడు. తర్వాత ఆయన ఇంకో మంచి పథకం పెట్టాడు. ఈ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి. ఉచితంగానే పొందారు, ఉచితంగా ఇవ్వండి అని మాటను బట్టి ప్రజలందరికీ ఉచిత వైద్యం చేయించాలి. ఎలాంటి ఉచిత వైద్యం చేయించాలని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. దానికి కొంత డబ్బులు వెచ్చించి గుండె ఆపరేషన్లు, పెద్ద పెద్ద వ్యాధులకి ఆయన ఉచితంగా చేయించారు. అందులో నేను కూడా ఉన్నాను. నాకు స్టంట్ పడినప్పుడు నాకు 86,000 వచ్చింది. 86,000 పై డబ్బులు మాయాయి. అయితే ఆ 86,000 వచ్చిన తర్వాత నాకు స్టంట్ వేసింది. అలాగా ఈ 10వ అధ్యాయము అందరికీ చాలా ఉపయోగపడింది. అధ్యాయం బిడ్డలారా, మీరు చదవండి. మీరు చదివి ఏమండి, మీరు కూడా దేవుని యొక్క దీవెనలు పొందండి. అయితే ఈయన యేసుక్రీస్తు వారు ఇవన్నీ మాటలు చెప్పి ఏమన్నాడు? 22వ వచనంలో, మీరందరి చేత ద్వేషించబడుతురు, ఏమండి, అంతము వరకు సహించిన వారు రక్షింపబడుతురు. ఆ కింద ఈ మాట చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరి చేత ద్వేషించబడుతురు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడుతురు. ఈ 3 మాటలు ధ్యానం చేసుకుని త్వరగా ప్రార్థన చేసుకుని 2వ అర్థంలోకి వెళ్ళిపోతాం. మొదటి మాట ద్వేషించబడుతురు. ఎవరు ద్వేషించబడతారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ఇది యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనాలు, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అంటారు, లేకపోతే సుదీర్ఘమైన ప్రసంగం అంటారు. యేసుక్రీస్తు వారు మీరు సువార్త 4 చదివితే ఈ ప్రసంగం తప్ప ఎంత సుదీర్ఘమైన ప్రసంగం మరి తెలియదు. ఇక యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన. గెత్సేమనే తోటలో కూడా యేసుప్రభు గారు అంత ప్రార్థన చేయలేదు. అయితే ఈ 3 అధ్యాయాలు కలిపి ఎంత ప్రసంగం అవుతుందో అంత ప్రసంగాన్ని కొండ మీద ప్రసంగం అన్నారు. కొండ మీద ప్రసంగాన్ని ఎలా మొదలెట్టారు? ఆయన ధన్యతలతో మొదలెట్టారు. ఏంటమ్మా? మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు అని మొదలెట్టి ఈ 11వ వచనంలో ఏమని మాట్లాడతారంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించాలి. పరలోకమందు మీ ఫలము అధికం. ఎవరు ద్వేషిస్తారు? ఎవరు ద్వేషించబడరు అంటే, దేవుని కొరకు ఆయన శిలువను ఎత్తుకున్న వారట ప్రజలు నిందిస్తారట. అంటే మనం తప్పు చేస్తామని కాదు, దేవుని సువార్తను విన్నందుకు, దేవుని మాటలు ఆలకించినందుకు మన మీద నిందలు వస్తాయి. మన మీదకి వస్తాయేమో నిందలు వస్తాయి, హింస వస్తుంది. హింస వస్తుంది. చాలా మంది కుటుంబాల్లో దేవుని నమ్మిన వారిని హింసించిన కుటుంబాలు ఉన్నాయి, కొట్టిన కుటుంబాలు ఉన్నాయి, తిట్టిన కుటుంబాలు ఉన్నాయి. నీవు ఆ యేసుతో నమ్మవు, మా ఇంటికి రావద్దు అని బయటకు తోసేసినటువంటి వారు ఆరరికమూర్తి గారు ఆయన పండిత బ్రాహ్మణుడు. అయినా ఆయనకి శ్రమలు వచ్చినాయి. వారింట్లో ఆయన్ని వ్యతిరేకించారు, హింసించారు, బాధించారు. చివరిగా కుటుంబం అంతా ప్రభుని తెలుసుకుందనుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, జనులు మనల్ని నిందిస్తారు, హింసిస్తారు. ఏమంటే మన మీద అబద్ధంగా
అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. బైబిల్ వేసుకెళ్ళిపోతుంది ఆడికి. ఏమండి, మమ్మల్ని అన్న రోజులు ఉన్నాయి. మా ఆశాని ఆ సువార్తకి వెళ్తే బైబిల్ వేసుకెళ్ళిపోతుందమ్మా, మరి ఎక్కడికి వెళ్ళిపోతుందో అనే విధంగా మాట్లాడేవారు. నేను ప్రతి బుధవారం దంపలో పూట పెట్టేవాడు. నేను సైకిల్ తీసి బయటకు వస్తే వెళ్ళిపోతాడమ్మా, ఎవడి వెళ్ళిపోతున్నాడు, చెక్కులు వచ్చేస్తున్నాయమ్మా, బ్యాంకులు కూడా తిరిగేస్తున్నారమ్మా అని ఎన్నో మాటలు, హింసతో కూడిన మాటలు నేను విన్నాను. అయితే దేని బిడ్డలారా, దేవుని కొరకు ఎవరైతే హింసించబడతారో, శోధించబడతారో, దూషించబడతారో, ఏమంటే మీరు సంతోషించి మీరు వారితో ఏం మాట్లాడకండి, వారికి ఏమి సమాధానం చెప్పకండి, వారికి ఏమి కూడా సమాధానం చెప్పకండి. మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికంగా. కాబట్టి దేని బిడ్డలని మిమ్మల్ని నిందించిన ప్రభు చోట, మిమ్మల్ని హింసించిన ప్రభు చోట, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికిన ప్రభు చోట చూస్తాడు, ప్రభు చూస్తాడు. కాబట్టి ఆ చూసినప్పుడు మరి రోమపత్రిక రాయబడింది, పగ తీర్చుట నా పని, ఉగ్రతకు చోటివ్వండి అని రోమి సంఘానికి పౌలుగా రాశారు. కాబట్టి మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన. నేను హింసించి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నేను దూషించి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు నీవు వారి కొరకు ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారు. వారు రక్షించబడి నీ ఎంతకు వచ్చి సారీ చెప్తారు, క్షమించమని చెప్తారు. అమ్మా, నేను పాల రోజుని నేను ఎలాగన్నాను, నన్ను క్షమించు తల్లి అని నీ దగ్గరికి వచ్చి సెకండ్ తీసుకుంటారు. అటువంటి గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ప్రభు మరో మాట అన్నాడు, మత్తయి సువార్త 24:9. మత్తయి సువార్త 24:9 ఇంకేమన్నారు? అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసేదారు, మీరు నా నామనిమిత్తము ద్వేషింపబడతారు. ఏమోందన్నమాట చదవండి. అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసేదారు, చంపెదరు, మీరు నా నామనిమిత్తము పెద్దల చేత ద్వేషింపబడతారు. ఇది సాక్షాత్తు ప్రభు చెప్పేది మాటేనండి. ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగుతాయి అని యేసుక్రీస్తు శిష్యులు అడిగినప్పుడు, ఇవి నా రాకడ దినాలు జరుగుతాయి, నేను వచ్చే ముందు జరుగుతాయి. కాబట్టి ప్రజలు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు. కాబట్టి మాటల ద్వారా శ్రమలు పెడతారు. మాట అంటే శ్రమే కదమ్మా, చేయలేని మాట అంటే బాధే కదా. అలాంటి చేయలేని మాటలు అంటారు, ఏమంటే చేయలేని బాధలు పెడతారు. ఇకపోతే ఇప్పుడు మనం దేవుని కొరకు శ్రమే పడతలే కానీ గతకాలంలో భక్తుల్ని రాళ్ళించి కొట్టేవారు, కర్రలించి కొట్టేవారు, బండబూతులు తిట్టేవారు. కాబట్టి నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేవారు. నేను పనిచేసిన ఫ్యాక్టరీలో నేను 30 సంవత్సరాలు పనిచేశాను నరేష్ గారు. ఈ 30 సంవత్సరాలు కూడా ఏదో మాట్లాడేవారు. నరికి వచ్చి, ఒరే మీరు అలా కదా, మీరు ఇలా కదా ఏడి ఆ ముచ్చగా ఉండేవాడు, ఎడగాలని అర్థమని అనేవాడు. కాబట్టి ఎన్నో హింసల పాలు, ఎన్నో శ్రమల పాలు, ఎన్నో విధాలుగా మిమ్మల్ని అంటారు. అయితే మీరు సహించుకునుడి. ఏమండి, మీరు ద్వేషించబడతారు. కాబట్టి ఏ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని మన అవతారం చూడగానే యేసు నమ్మని పెట్టగారు అనుకుంటారు. మన ఒక ఆయన నాతో మాట్లాడాడు, 11 నుంచి ఫోన్ చేశాడు. ఏమండి, ఆయన ఫోన్ చేశాను, మేము అందరూ కూడా సమర్పించుకున్న వారు. మరి ఏ వస్తువులు కూడా నేనే కానీ మా బిడ్డ పెట్టుకోలేదు. ఒకవేళ మా కుమార్తె పెళ్ళి అయితే బైబిలే మార్చుకుంటాం అని వారు అలా చెప్పినప్పుడు అదొక రకమైనటువంటి భక్తి, విశ్వాసం చాలా గొప్పవి. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో, రాకడ దినాల్లో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనము ద్వేషించబడిన, శ్రమల పాలు చేసిన, చివరికి మనం చంపిన, మన క్రీస్తు వరకు శ్రమలు అనుభవించాలి.
ఛత్తీస్గఢ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ క్రైస్తవులు చాలామంది హింసించబడ్డారు. అలాగే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, క్రైస్తవులు చంపబడ్డారు. కొన్ని సేవకులు ఉన్నారు, వాళ్ళు చంపబడ్డారు, ఏడ్చిపడ్డారు, శ్రమల పాలు చేశారు. ఎప్పటికి కూడా శ్రమల పాలు అవుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలు సంతోషించి, ప్రభు మనకి ఇచ్చిన మాట, మనం సంతోషించి ఆనందించాలి అంటే మనం సంతోషించి ఇదే మాట మీరు మనసులో పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఏమని అన్నప్పుడు, ఎవరైనా ఏదైనా చేసినప్పుడు నవ్వండి, సంతోషించండి, సెకండ్ తీసుకోండి, వెళ్ళిపోండి. అప్పుడు మీరు ధన్యులు. పరలోకంలో ఉంటే మీకు ఫలం ఎక్కడ ఉంటుందమ్మా? పరలోకంలో ఫలం భూమి మీద ఉండకపోవచ్చు, నీకు పరలోకం ఉంటుంది కాబట్టి ఆ ఫలం కొరకు నీవు ఈ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ముందు రాయబడి. ఇంకా యోహాను సువార్త 17:14 యోహాను సువార్త 17:14 వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు. నేను మన ఎవరి సంబంధం కలము? మనం లోక సంబంధులము. లోక సంబంధులు ఎవరంటే చేయకండి, కాదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఎవరి సంబంధులం? దేవుని సంబంధం. ఇంకా చెప్పండి, మనం అందరం దేవుని సంబంధులం. లోక సంబంధి ఎవడు? ఎస్, నటరాజు గారు లోక సంబంధి సాతాను. యేసు ప్రభు గారికి గెత్సేమనే తోటలో ఏమన్నాడు? ఇదిగో నన్ను పట్టుకోబోవాడు లోక సంబంధం వస్తున్నాడు అని యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, లోక సంబంధి సాతాను. మనం సాతాను వారము కాము, సాతాను క్రియలు చేసేవారము కాము, సాతానులో పాల్గొనేవారము కాము. కాబట్టి మనము దేవుని వారము, దేవుని ప్రజలై ఉన్నాం, దేవుని బిడ్డలై ఉన్నాం. శ్రమలు వస్తాయి. యేసులోకి రాలేదా? ఏమండి, నువ్వు నమ్మే దేవునికి రాలేదా? నువ్వు విశ్వసించే దేవునికి రాలేదా? మహాశ్రమ పెట్టారు వేసే. అంత శ్రమ భూలోకంలో ఏ మానవుడు పడలేదు, పౌలు కూడా పడలేదు. ఆయన అంత శ్రమ పట్టారు. మొన్న ఓసాన మినిస్ట్రీస్ మోషే గారని యెరూషలేం వెళ్ళి యేసుక్రీస్తు తల్ల కొట్టి ముళ్ళు తెచ్చాడు. అక్కడి నుంచి 2 ముళ్ళు తెచ్చాడు. అవి ఎంత పొదనిగా ఉంటే చెప్పాడట. ఆ ముళ్ళు ఇచ్చిన ఏమంటే చాలా జాగ్రత్తగా బతికలు ఇవి, ఎక్కడ గుచ్చుకున్న ప్రమాదమే, విషమైపోతారు. అలాంటి ముళ్ళు యేసుక్రీస్తు తల్ల కూర్చారు. అంత శ్రమ పడ్డామా? దెబ్బలతో నడేసాడు, నిమిషాలు పాలయ్యాడు. ఎన్నో విధాల శ్రమ, మహాశ్రమ, అగ్నిలో శ్రమ పడ్డాడు. కానీ అంత శ్రమ ప్రభు మనకు రానడు. అందుకే ప్రభు పౌలు గారు అన్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు, అట్టి వాడు జీవక్రీడానికి అర్హుడు. ఎవరమ్మా? శోధన సహించేవాడు ధన్యుడు, అట్టి వాడు జీవక్రీడానికి యోగ్యుడు. కాబట్టి శోధించబడుతున్నావా? దాని వెనక్కి మేలుంది. బాధపడుతున్నావా? దాని వెనక్కి మేలుంది. మన సొలొమోను గారు మా ఇంటికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఆ మాట్లాడుకునే సందర్భంలో యోసేపు శోధించబడకపోతే ఐగుప్తుకు ప్రధానికి అయ్యేవాడు కాదు. అసలు యోసేపు సాతానికి లొంగిపోతే యోసేపు చరిత్ర బైబిల్లోనిది కాదు. కాబట్టి యోసేపు శ్రమలు తట్టుకున్నాడు, శ్రమ వెనుక గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అలాగే దేవుని వాక్యం వచ్చిన వాళ్ళ శ్రమ పడినప్పుడు దాని వెనక్కి గొప్ప మేలు ఉంది, గొప్ప దీవులు ఉంది. సముద్రంలో ఆల్చెప్ప వర్షం వచ్చినప్పుడు ఇలా అంటదట. ఆ వర్షపు చుక్క ఏదో ఒక చుక్క దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక దాంట్లోకి వెళ్తాదని బాధపడద్దటండి. అరిగి నలిగి బాధపడి గొప్ప ముచ్చుగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమలో ఉన్నటువంటి మనం కూడా డైమండ్ లాగా ఉండాలంటే, మరి దీవించబడాలంటే ఈ శ్రమలు ఏవి కూడా ఎన్నుకోగా. నేను ప్రభు నమ్ముకున్నాను, శ్రమ పడుతున్నాను, ప్రభు నమ్ముకున్నాను, ద్వేషించబడుతున్నాను, ప్రభు నమ్ముకున్నాను, ఇలాగున్నా అలాగున్నాను అన్నావా, ప్రతిఫలం పోగొట్టుకుంటావు. శిరస్సు వహించి వాటిని అంగీకరించవా, దాని వెనుక మేలు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏమన్నారు? మొదటి మాట, ద్వేషింపబడుదురు. 10:22 మర్చిపోకండి. మీరేమవుతారు? ద్వేషించబడుదురని ప్రభువు చెప్పారు. అలాగే రెండో మాట, అంతము వరకు
ఏమన్నామో రెండో మాట అంతము వరకు. అంతం అంటే ఆఖరి, ఎండింగ్ అంటారు దాని ఇంగ్లీష్ లో. అంతము వరకు సహించువాడేవాడు వాడే రక్షించబడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అంతం అంటే ప్రపంచాంతం కాదు, నీ జీవితాంతం. నీ అంతం ఎప్పుడు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ప్రభు నమ్మకలేదు కదా. కొంతకాల లోకంలో ఉన్నాం, లోక కార్యాలు చేస్తాం. తర్వాత ప్రభు నిజ రక్షకుడు అని ఒప్పుకున్నాం, గొప్పగని ఒప్పుకున్నాం, ఆయన సన్నిధికి వచ్చాం, మారు మనసు బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాం, దేవుని బిడ్డగా సాగుతున్నాం. కాబట్టి నీ జీవితం ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకే అంతం. మన జోసఫ్ గారని, పొట్టి జోసఫ్ ఎంత ఉంటాడు, మంచి ప్రసంగికుడు. మొత్తం 2 రాష్ట్రాలు కూడా, తెలంగాణ ఆంధ్ర కూడా తిరిగినటువంటి జోసఫ్. ఆయన ప్రసంగాలు చాలా బాగుంటాయి, బాగానే వింటారు. గుంటూరులో వాక్యం చెప్తూ చెప్తూ గుండెపోటు చనిపోయాడు. అది ఆయనకు అంతం, అది ఆయనకు అంతం. అలాగే నీ జీవితానికి అంతం అనేది ఉంది. అంతం వరకు నీవు సహించాలి. అంతవరకు సహించినప్పుడు నీవు రక్షించబడతావు. దేవుని బిడ్డ, ఈ లోకంలో జీవించేది 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, కానీ ప్రభుతో యుగ యుగాలు జీవిద్దాం. నవ్వే స్తోత్రం చెప్పండి, నవ్వేవారు స్తోత్రం చెప్పండి. ప్రభుతో యుగ యుగాలు ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఇక్కడ జీవించే కాలం తక్కువ, ప్రభుతో ఉండే కాలం ఎక్కువ. కాబట్టి ఎక్కువగా ఉంటాం కాబట్టి నీవు దేవుని కొరకు వాడబడాలి. నీ జీవిత అంతం వరకు నీవు దేవుల్లో బలంగా సాగాలని దేవుని వాక్యం సెలవిస్తావు. అందుని బట్టి వాక్యం విధంగా సెలవిస్తుంది. 2 తిమోతి 2:12 తిమోతికి పౌలు రాస్తాడు. తిమోతి రాసిన పత్రికలు రాయబడ్డాయి, కానీ తిమోతి రాసిన కాదు, తిమోతికి పౌలు రాస్తాడు. ఈ 2 తిమోతి 2:12 ఏమని రాయబడింది? సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగుదుము. ఆయన ఎరుగుమంటే మనలో మనమే ఎక్కడ ఎరిగినట్టు. కాబట్టి దేవుని బిడ్డ, సహించిన వారం అయితే మనం ఆయన ఎరుగుదుము. సహించిన వారం అయితే ఏంటి? సహింపు అనేది దీనికి అమ్మ సహించుకోమని లోకంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. భర్త నిన్ను బాధపడుతున్నాడా? సహించుకోమని చెప్తారు. భార్య నిన్ను బాధపడుతుందా? సహించుకోమని చెప్తారు. కాబట్టి పెద్దలైన వారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తారు, మనిషిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సహించుకోమా కొంతకాలం నీవే బాగుంటామంట. ఏమంటారమ్మా? సహించుకుంటామా కొంతకాలం మీరే బాగుంటారు అంటారు. కాబట్టి అలాగూ సహించుకోగా సహించుకోక సహించుకోక చివరికి ఆ కుటుంబాలు నిలబడతాయి. స్తోత్రం. ఆ జీవితాలే నిలబడతాయి. స్తోత్రం. కాబట్టి ప్రభు కొరకు మనం కూడా సహించుకోవాలి. ప్రభు కొరకు మనం కూడా సహించుకోవాలి. గతంలో మా చిన్నప్పుడు ఒక పాట పాడేవారు. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, ఆనందమది ఆనందమది ఆనందమది. స్తోత్రం. కాబట్టి భక్తులు ఆలోచించి రాసిన మాట, కష్టములందు స్తుతించు, నష్టములందు స్తుతించు, దానికి ఆనందం 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 అని భక్తులు పాట రాశారు. అలా దేవుని బిడ్డలారా, అంతం వరకు నువ్వు సహిస్తే ప్రభుతో ఉంటావు, ప్రభు ఏలుబడిలో ఉంటావు, దేవుని యొక్క దీవులు పొందుకుంటావు. దేని కొరకు సహించాలి? నీవు నమ్మే దేవుని కొరకు. ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, దాంట్లో చివరికి మిమ్మల్ని హింస పెట్టినా మీరు సహించుకుని దేవుల ముందు సాగాలని ప్రభు ద్వారా మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక తల్లి మందిరానికి వెళ్ళిందట. మందిరంలో వాక్యం వెళ్ళేదట. బైబిల్ లేదట. బైబిల్ లేదు. అయితే ఒక దొరగారు వచ్చి మీకు బైబిల్ కావాలా, డబ్బు కావాలని అడిగితే అందరూ డబ్బులు తీసుకుంటారు. అందరూ డబ్బులు తీసుకుంటారు, కానీ ఈ తల్లి బైబిల్ తీసుకుంటారు. నాకు డబ్బులు వద్దు కానీ బైబిల్ కావాలి. మీకు అందరికీ బైబిల్ ఉన్నాయేమో? లేకపోతే చెప్పండి. ఇంకా బైబిల్ ఉన్నాయి. బైబిల్ తెచ్చి పెద్దోడు ఇస్తాడు మీకు. లేకపోతే చెప్పండి. మా పురుగురు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉన్నారు కదా మీరు, మీకు బైబిల్ లేకపోతే చెప్పండి, బైబిల్ ఇస్తాడు. అలాగా ఆ మామగారు ఏం కోరుకుంది? బైబిల్ కోరుకుంది. డబ్బులు ఇవ్వాలంటే రేపు పొద్దున్న పోతాయి.
అని బైబిల్ తీసుకుంటారు. ఆ మామకి ఇద్దరు కోడళ్ళట, ఇద్దరు కోడళ్ళు ఎవరుకుంటున్నారు, అందరు డబ్బులు తీసుకుంటారు. మా అత్తగారి బైబిల్ తెచ్చింది, రాణి చెప్తాం అని బీసుకు కూర్చున్నారట. సరే రానే వచ్చింది, అడుగుతున్నారు కోడళ్ళు, అందరు డబ్బులు తీసుకుంటే నువ్వు బైబిల్ తీసుకున్నావేంటి, ఇలాగని మాట్లాడుతుంటే ఆ తల్లి సహించుకుని, దేవుని కొరకు సహించుకుని ఆ ఇంట్లో ఉండకుండా ఆ చెట్టు నడికి కూర్చుని బైబిల్ తెలిసిందట. ఇలా బైబిల్ తెలిసిందట. తెలిస్తే దొరగానే తెలుతో కూడా, అందుకే వారు దొరలు అన్నారు. వాళ్ళు ఏమి తెలివి తక్కువ కాదు, ఏమండి వారు దొరలు అన్నారు. ఆయన ఏం చేశాడంటే ప్రతి కాగితం వెనుక రూపాయలు పెట్టాడు, కాబట్టి దేని పిల్లలు 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. 66 గ్రంథాలకి 6600 పెట్టాడట. 6600 పెట్టాడు, అనగా 6600 పెట్టాడట. కాబట్టి ఆ తల్లి ఆ డబ్బులన్నీ తీసుకొని కోడల దగ్గరికి, ఇగో డబ్బులు కాదు కదా, ఇగో తీసుకోండి 6600 ఉన్నాయి, నా దేవుని గ్రంథం తీసుకున్నాని ఆ దినాన వారికి ఆ డబ్బులు ఇచ్చి బైబిల్ చదువు ప్రారంభించింది. అలాగే దేవుని బిడ్డలా మనం అంతవరకు సహించామా, దేవుని బిడ్డగా ఉంటాం, దేవుని కుమారులుగా ఉంటాం. పరలోక రాజ్యం ఎవరికి ఏర్పరచబడింది, ఎవరైతే సహించుకుంటారో. హెబ్రీ 3:6లో, హెబ్రీ రాసిన పత్రిక 3:6లో పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ మోషేని పరిచయం చేస్తున్నారు. అయితే క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు అనగా ఆఖరు మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే అయ్యేళ్ళు. అది సంఘానికి, హెబ్రీ సంఘానికి ఎందుకు పౌలు గారి మోషేని జ్ఞాపకం చేశాడు. హెబ్రీ సంఘం ఏమైనా తక్కువ, హెబ్రీ సంఘం తక్కువ సంఘం ఏమి కాదు. హెబ్రీలు చాలా తెలివైన వారు. ఆదిమ గ్రీకు భాష నుంచి మీరు బైబిల్ మొదటి తెరిస్తే ఆ మొదట ఉంటుంది ఏముంటుందని, గ్రీకు భాషలోంచి భాషాంతరము, ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుంచి భాషాంతరము. వారి గ్రీకులు ఈ బైబిల్ని రాశారు. వారు అంత తెలివైన వారు, అంత జ్ఞానులు అయినా కూడా వారిలో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి హెబ్రీలారా మీరందరూ మోషే వలె నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మోషే వలె నమ్మకంగా ఉండాలి. మీరందరూ మోషే దేవుని ఇల్లంతటిలో, స్తోత్రం చెప్పండి, దేవుని ఇల్లంతటిలో నమ్మకున్నాడు. హెబ్రీలారా మీరు కూడా నమ్మకముగా ఉంటే ఏమండి మనమే ఆయన ధైర్యము, ఇల్లు, నిరీక్షణ, ఉత్సాహం కలిగి స్థిరముగా ఉంటాము. ఎలా ఉండాలి? అది స్థిరముగా ఉంటాము. స్థిరమనగా అంతవరకు సహించువాలని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలకు స్థిరముగా దేవుల్లో ఉంటే, స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే, స్థిరమైన భక్తి శాస్త్రాలు కలిగి ఉంటే నువ్వు తప్పకుండా దీవించబడతావు. ప్రభు ఏమన్నాడు? నీవు మంచిగా ఉంటే, స్థిరముగా ఉంటే, నమ్మకముగా ఉంటే 20 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దీవించబడతావు. ఏమంటే ప్రభు నమ్ముకున్న ఎవరు చెడిపోయినా నా ప్రార్థన ఇలాంట ఇంటికి ప్రార్థన చేసి ప్రభు అని నమ్మిన వారు ఎవరు చెడిపోలేదు, ప్రభు అని నమ్మిన వారు ఎవరు పాడైపోలేదు. ఎవరైనా ఉన్నారో చెప్పండి, ఒక పేరు చెప్పండి. ప్రభు నమ్ముకుని ఎవరు? మా నాన్నగారు పాడైపోలేదు, నేను పాడైపోలేదు, నా బిడ్డలు పాడైపోలేదు, మీరు పాడైపోలేదు, మీ బిడ్డలు పాడైపోలేదు, మీ కుటుంబాలు పాడు కాలేదు. కాబట్టి ఎవరిని పాడు చేసేవాడు కాదు, అనాదిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంతవరకు ఆయన మీతో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అంతవరకైనా మీతో ఉండేవాడు. ప్రకటన 2:10లో మాట ఉంది. ప్రకటన 2:10లో మీరు శోధింపబడకుండానట్లు, ఏమంటే ప్రకటన, ఇదిగో మీరు శోధింపబడకూడనట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. సంఘానికి చెప్తున్న మాట, సంఘ బిడ్డలారా, సంఘస్థులారా, మీరు
శోధింపబడకున్నట్లు అపవాది మిమ్మల్ని చెరలో వేయబోతున్నాడు. ఏమో ఒకవేళ ప్రభువారు వచ్చి మీరు ప్రభు నమ్ముకోరు కదా, నువ్వు జైలు వేసేస్తాం అనే మాట అంటే మనం వెళ్తాము జైలుకి? వెళ్తామండి? ఏమండి చూస్తే మీలో మీకే తేడా వచ్చేసింది. కానీ వెళ్ళాలి, దేవుడి కొరకు వెళ్ళాలి. మరి పౌలు శైలు సరసాలకు వెళ్తే ఆ సరసాలను పౌలు శైలు మందిరంగా మార్చేశారు, మందిరముగా మార్చేశారు. అసలు వేయబడింది సరసాల, ఆ సరసాలను మందిరంగా మార్చారు. వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు అలాగ అంటారనుకున్నాను. ఏమో మీరు కూడా అలాగ అంటారేమో, అంటే మేము కూడా సరసాలకు వెళ్తామండి, దేవుని కొరకు శ్రమను అన్నారనుకున్నాను. కానీ మీ నుండి స్పందన. కాబట్టి దేవుని బిడ్డల సరసాలకైనా వెళ్ళాలి. ఏమండి? సరసాలకైనా వెళ్ళాలి, దేనికైనా ముందుకు ఉండాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నమ్మకముగా ఉండము, నేను నీకేమిస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. నువ్వు సరసాలకు వెళ్ళినా, శ్రమలు పడినా, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించినప్పుడు దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. మరి ఒక సంఘంలో ప్రార్థన జరుగుతుందట, నేను పోసిన ఒక సంఘంలో ప్రార్థన జరుగుతుందట. ఇద్దరు తుపాకులు పట్టుకుని ఇలా నిలబడి కాల్చేస్తాం మిమ్మల్ని, ఏమండి కాల్చేస్తాం, దేవుని కోసం ఉండగా మందిరంలో కాల్చేస్తాం అంట్లోకి విశ్వాసులు అందరూ పారిపోయారు. విశ్వాసులందరూ సేవకులు ఈ పదకి దూరేశాడు, పాస్టర్ గారు పదకిందకి దూరేశాడు. అంటే పాస్టర్ గారు కూడా నీ కాలుకు నాకు వద్దండి, నేను దేవుడి కోసం కాదు అని పాస్టర్ గారు కూడా పదకి దూరిపోతే ఇద్దరు యవనస్తులు నిలబడ్డారట ప్రభు గారు. ఇద్దరు యవనస్తులు ప్రభు గారు నిలబడ్డారట, ఇంకెవ్వరు లేరట. అప్పుడు వారు కూడా తుప్పల కింద పడేసి, మేము దేవుని బిడ్డలమే, దేవుని కొరకు ఎవరు నిలబడతారో, దేవుని కొరకు ఎవరు ఉంటారని పరీక్ష చేశాం అని ఆ దినాన ఆ ఇద్దరిని వారు మెచ్చుకున్నారట. కాబట్టి దేవుని బిడ్డలారా, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. దేవుని కొరకు పర్ఫెక్ట్ గా జీవించాలి. దేవుని కొరకు పర్ఫెక్ట్ గా నమ్మకంగా జీవిస్తే ప్రభు నీకు జీవ కిరీటం అనగా జీవించే కిరీటం. నేను చెప్పాను కదా, యుగ యుగాలు ప్రభువులు ఉంటావు. ఇక అక్కడ చావు ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, రోదన ఉండదు, ఆకలైనను దాహమైనను యుగ యుగాలు దేవునితో ఉంటావు. అది జీవ కిరీటం అంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగే మనం దేవుల్లో నిలబడి ముందుకు సాగాలని ప్రభు దాన్ని మనం చేస్తాం. మత్తయి సువార్త 10:22 ఏమన్నాడు? మొదటి మాట, ద్వేషించబడుదురు. ఏమండి? మీరు ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వారు. ఇదమా మూడో మాట, సహించిన వారమైతే అంటే దేవుని సువార్త కొరకు అన్ని సహించిన వారమైతే. అదే రాయబడింది 2 కొరింథీ 11:23-33 వరకు చూస్తే పౌలు గారు శ్రమలు రాశాడు. మీరు అదంతా చదవడానికి సమయం కాదు, కానీ పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన పడిన శ్రమలు రాశాడు, ఆయన పడిన హింసలు రాశాడు. ఏమంటే అనేక మార్లు నేను ఉపవాసం ఉన్నాను, అనేక మార్లు ఆకలి దప్పులు కలిగి ఉన్నాను, అనేక మార్లు ఏమండి మనుషుల చేత కొట్టబడ్డాను, ఒకటి తక్కువ 40 దెబ్బలు 2 సార్లు తిన్నాను, ఏమండి ఒకటి తక్కువ అనేకమైన మార్లు సముద్రంలో ఓడ పగిలి చెక్క తీసుకుని ఈతూ బయటకు వచ్చాను అని ఆ 11వ అధ్యాయం అంతా పౌలు గారు సంఘానికి తన సాక్ష్యాన్ని చెప్పారు. కపట సహోదరుల వల్ల, ఆకలి దప్పుల వల్ల, వస్త్రహీనత వల్ల నేను తట్టుకొని సహించి దేవుని సువార్త కొరకు నిలబడ్డాను. కాబట్టి పౌలు గారు ఏమన్నాడు తిమోతికి రాస్తూ, నా పరుగు కడముట్టించుతని, అది కడ వరకు పరిగెట్టారు. సువార్త ఎంతవరకు అయితే ఉందో, ఏమండి యెరూషలేము నుంచి చిల్లూరు వరకు నేను వెళ్ళాను.
3 సార్లు సువార్త యాత్ర చేశారు. 3 సార్లు సువార్త యాత్ర చేశారు. కాబట్టి దేని బిడ్డలు పౌలుకి ఎందుకు అంత శ్రమ రావాల్సి వచ్చిందంటే సువార్త కొరకు. పౌలు తక్కువడు కాదు, చాలా ఆస్తిపరుడు, చాలా ధనం ఉంది, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభు కొరకు పెంటగా ఎంచుకుని కట్టు వస్త్రాలతో దేవుని సువార్త కొరకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి తిమోతి, నేను పరిగెట్టేశాను, ఎంతవరకు చేయాల్సిన అంతవరకు చేసేసాను, ఇదిగో నా కొరకు ఏముంది, జీవ కిరీటం ఉంది, అది నా కంటికి కనబడుతుంది, అది నా కంటికి కనబడుతుందని సాక్షి చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తన పరుగు కడముట్టించని పిలిపి సంఘం చెప్తున్నాడు. నా పరుగు కడముట్టించింది అని పిలిపి సంఘం రాస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ పరుగు, నువ్వు సువార్త కొరకు ఎంత పరిగెడుతున్నావు, దేవుని సేవ కొరకు ఎంత పరిగెడుతున్నావు? ఏమండి, దేవుని బిడ్డ వినేవారిగా ఉన్నామా, దాన్ని ఖండించేవారిగా ఉన్నామా? జాగ్రత్త, ప్రభు నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు. సంగమా, మురుకు బతున్న సంఘస్తులారా, మీరు ఎంతవరకు పరిగెట్టారు, ఎంతవరకు సువార్త కలిగి ఉన్నారు అని ప్రభు మిమ్మల్ని అడుగుతాడు, నన్ను కూడా అడుగుతాడు. కాబట్టి సువార్తలో పరిగెట్టి 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 ఆత్మలను రక్షించాలి. గత 2025లో ఎన్ని ఆత్మలు సంపాదించాం? 2025లో ఇంకా కొద్ది రోజులు 25 కావలేదు. ఎన్ని ఆత్మలు సంపాదించాం? ఎన్ని ఆత్మలు సంపాదించామంటే నేను అంటాను 3 ఆత్మలు సంపాదించాను. 1 మా చిన్నాడు, 2 సజ్జోతి గారు, 3 ఎవరండి, ఇంకా ఎవరో ఉన్నారు. కాబట్టి 3 ఆత్మలకు నేను బాప్తిసం ఇచ్చాను. ఇదే నా పరుగంటే? నో, ఇది పరుగు కాదు, ఇది పరుగు కాదు. ఇంకా స్పీడ్గా మనం పరిగెట్టాలి. 2026లో ఇంకా స్పీడ్గా పరిగెట్టి ఇంకా కొన్ని ఆత్మలు సంపాదించినప్పుడు నీ కొరకు దేవుడు జీవకిరీటాన్ని ఇస్తాడు. నీ కొరకు దేవుడు జీవకిరీటం ఉంచి నీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాళ్ళారా, మనుషుల కొరకు పరిగెట్టద్దు, సంఘం కొరకు పరిగెట్టద్దు, సంఘ నాయకుల కొరకు పరిగెట్టద్దు, దేవుని కొరకు పరిగెట్టు, దేవుని కొరకు పరిగెట్టు, దేవుని జీవ కిరీటం కొరకు పరిగెట్టు. పరిగెడితే ప్రతిఫలం ప్రభు నీకు ఇస్తాడు, ప్రతిఫలాన్ని ప్రభు నీకు ఇస్తాడు, ప్రతిఫలం పొందుకుంటాను. కాబట్టి దేని బిడ్డలా, దేవుల్లో నిలబడాలని, దేవుని కొరకు సహించాలని, దేవుని కొరకు పరిగెత్తాలని వాక్యం ముందు రాయబడి ఉంది. కాబట్టి చూడండి, అపోస్తలుల 16:22లో అపోస్తలుల 16:22లో అప్పుడు జనులు వారి మీదకు దొమ్మిగా వచ్చాను, వారి వస్త్రం లాగివేసి, అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులు వారి వస్త్రం లాగివేసి బెత్తంతో కొట్టి చెరసాలలో వేసి. ఇది గొప్ప హింస. పౌలు శీలలు కనబడుతున్నారు. పుతూరు దెయ్యాన్ని వారు వదిలించారు. దెయ్య పట్టుకున్న వ్యక్తిని ప్రార్థన చేసి వదిలించారు. ఈ పుతూరు దెయ్యం వీరికి లాభం తెస్తుంది, వీరికి లాభం తెస్తుంది, సోది చెప్తుంది. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే అతని దగ్గరికి వెళ్తే, ఆ పుతూరు దెయ్యం దగ్గరికి వెళ్తే సోది చెప్తుంది, నీకు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అలాగే ఇలాగా. అయితే నేను వీళ్ళ గతంలో ఒక్కరుడు ఏమో చెప్పేవాడు, నీకు 3 పిల్లలు పుడతారు, 2 పిల్లలు పుడతారు, నువ్వు గొప్పలు కట్టేస్తావు, అలాగే కట్టేస్తాను చెప్పేవాడు. అప్పుడు నాకు అప్పుడు కనపడుతుంటే కనపడుతుంది, ఏమి లేదు, ఏమి కూడా. కాబట్టి దెయ్యాలు అనేవి అవి సోదు చెప్తే తప్ప నిజం చెప్పు. దెయ్యాలు అనేవి సోదు చెప్తే తప్ప నిజం చెప్పు. చేయి చూస్తాం, నాడి చూస్తాం, తెల్లమరి ముఖం చూస్తాం, జాతకం చెప్తాం అంటే దెయ్యాలి. కాబట్టి ఆ జాతకం చూసుకురాలో మన జాతకం చూస్తామంట, అది తప్పు, అది తప్పు. గదులు ఉన్నాయి, గదుల దగ్గరికి వెళ్ళకూడదు, ఆలయ సోది చెప్తారు, అవి నిజమైనవి కాదు. కథలు చెప్పరాళ్ళు. తూర్పు ఎప్పుకెళ్ళి దూకుతాంట వృత్తిదే, పవన్ ఎప్పుకెళ్ళి దూకుతాంట వృత్తిదే. కాబట్టి నువ్వేమంటుంటాయి బాబా, అలా చెప్పి చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళినా అవి సోదే తప్ప నిజమైనవి కూడా. కూతురు దెయ్యం కూడా సుదే చెప్పింది. అయితే పౌలు శీలలు, ఈ బిడ్డ చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా ఎవరిగా ఉంది, ఎందుకు బాధపడతావు అని పౌలు ఏం చేశాడు, సాతానా ఈ బిడ్డ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి
ఆ దెయ్యం ఆ బిడ్డ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వీళ్ళకి ఏమైపోయింది? లాభం పడిపోయింది, డబ్బులు పడిపోయి ఇంకా వ్యాపారం లేదు. కాబట్టి కోపం వచ్చి పౌలు శీలను పట్టుకుని శుభ్రంగా కొట్టేశారు. ఇంకా ఏం చేశారు? దొమ్మిగా వచ్చి వారిని పడి వారు వస్త్రం లాగివేసి ఏం చేశారమ్మా? పౌలు శీలను వేసుకున్న వస్త్రాలు లాగేసి చింపేసి ఏం చేశారమ్మా? లాగేసి చింపేసి బెత్తములతో కొట్టి, బెత్తాలేటవా కర్ణే బెత్తం అంటారు, ఒరే బెత్తం తెచ్చారని వాడు మా టీచర్ గారు ఆయన ఎవడో పెద్ద కర్ర తెచ్చేవాడు. ఆ కర్రెచ్చుకుని కొట్టేసేవాడు, తెగబాదేసేవాడు. నాకు అసలు హిందీ వచ్చేది కాదు, హిందీ మీద స్వతంత్ర భయం వేసింది నాకు. ఇటు వెళ్ళిపోతే బాగుండని, బేగ వెళ్ళిపోతే బాగుంది అనుకునేవాడు. కానీ అది ప్రత్యేకంగా మమ్మల్నే కాగేసి మమ్మల్నే కొట్టేవాడు కర్రెచ్చుకుని. ఇప్పటికీ నాకు హిందీ రాదు. ఎవడైనా హిందీలో మాట్లాడితే నాకు హిందీలో తెలుగు మాట్లాడంటాం. కాబట్టి దేని పెట్టారా? వారిని బెత్తములతో కొట్టి అనగా కర్రలతో కొట్టేశారు. పౌలు శీలని ఎలా కొట్టారమ్మా? కర్రలతో కొట్టేశారు. ఎంత బాధ అండి, ఆలోచన చేయండి. దేని కొరకు భరించారు మీరు? దేవుని సేవ కొరకు, దేవుని సువార్త కొరకు వారు సహించి, ఇంకా వారు కోపం చాలక శరసాల వేశారు. ఏం చేశారమ్మా? శరసాలు వేసేసారు. ఇప్పుడు రోమిల శరసాలు మనలాంటి శరసాలు కాదండి. మన శరసాలు భోజనం పెడతారు, సాంబార్ వేస్తారు, కూరలు వేస్తారు, చాలా బాగుంటుంది. చాలా ఆ రోజు శరసాలు కాబట్టి బండలు ఇలా కూర్చుంటే వాళ్ళు ఆదాపాలే దీనికి చెక్క ఇస్తున్నారు. ఆ ఫోటో నా దగ్గర ఉంది, నెగటివ్ అనే పుస్తకం అదే ఉంది. అందులో ఫోటో చూసాను. చెక్క వేసామా? ఈ కాళ్ళకి బొండలు వేస్తున్నారు. దీన్ని బొండాలు అంటారు. కాళ్ళు అందులో పెట్టి చెక్కలో పెట్టి చెక్క తాళేసి దాన్ని ఏమంటారు? బొండాలు అంటారు. కాబట్టి దేవుడి వారు పరిచయండి. ఇది వచ్చిన అక్కడే దరిద్రం ఆ విధంత అయిన వారు సహించుకుని, అయిన వారు ఓర్చుకుని శరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన, శరసాలలో వేసిన ప్రార్థించిన వెంటనే కాబట్టి వారు శరసాలకు వెళ్ళి అక్కడ దేవుడి సువార్తను చేశారు. కాబట్టి శరసాల మినిస్ట్రీ ఉంది. ఇక్కడ బైబిల్లో రాజమండ్రిలో ఉంది శరసాల మినిస్ట్రీ, జైలు మినిస్ట్రీ. అంటే వాళ్ళు ప్రత్యేకంగా శరసాలకు వెళ్ళి పత్రికలు పంచిపెట్టి బైబిల్ ఇచ్చి వారు ప్రార్థన చేస్తారు. అదొక మినిస్ట్రీ. ఇలా గోడ మీద పేర్లు రాస్తారు. ఏసే లోక రక్షకుడు, పాపుల రక్షకుడు అని ఒక మినిస్ట్రీ ఉంది. వాళ్ళ పేర్లు రాసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ప్రతిదానికి ఒక మినిస్ట్రీ ఉంది. మనకు కూడా మందిరమైన మినిస్ట్రీ సేవ ఉంది. కాబట్టి దేని బిడ్డారా వారు శరసాలకు వెళ్ళి దేవుని స్తుతించి ప్రార్థించారు. శరసాలను మందిరంగా చేశారు. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. శరసాలను మందిరంగా చేశారు. ఆ రోజు శరసాలలో అందరిని రక్షించారు, అందరికి వాక్యం చెప్పారు, అందరూ మారారు. అందరికి చూడండి, వాక్యం గమనించండి. అందరి బంధకాలు ఊడెను, అందరి తలుపులు తెరచుకున్నాను అనగా దొంగైన వాడు పారిపోవాలి, కానీ వారు పారిపోలేదు. పౌలు శీలల పాటలు విని, వారి ప్రార్థన విని వారు మనసు పొందారు, రక్షించబడ్డారు. కాబట్టి అందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి ఆ వింతను చూసి, ఆ శీలను చూసి శరసాల నాయకుడు కూడా రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి. శరసాల నాయకుడు భార్య కూడా రక్షించబడింది. శరసాల నాయకుడు భార్య పౌలుకు శీలకు వంటోడు పెట్టింది. వారు గాయాలు కడిగారు, వారు వస్త్రాలు ఇచ్చారు, వారికి దేవుడి సేవ వారు ఆలకించారు. కాబట్టి అది సహించడం అంటే. కాబట్టి చివరిగా సహించిన వారైతే రక్షించబడుదురు. అక్కడ ఏమని రాయబడింది? 10:22లో 4 మాటలు రాశారు పౌలు గారు. యోహాను యేసుక్రీస్తు వారు 4 మాటలు చెప్పారు. అంతం వరకు సహించిన వారు చూడండి. మొదటి మాట ద్వేషింపబడుతుంది, రెండో మాట అంతం వరకు, మూడో మాట సహించిన వారు, నాలుగో మాట రక్షింపబడుదురు. నాలుగో మాట. కాబట్టి రోమా 10:13లో
ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. చివరి మాట, ప్రభు నామం బట్టి ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారు. చదవండమ్మా, ఆ మాట తీసి చదవండి. 10:13 రోమ 10:13. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. కాబట్టి రక్షణకు మూలం ప్రార్థన. అమ్మా ఎన్నుకున్నవారు కుమారి, రక్షణకు మూలం ప్రార్థన. అమ్మ చెప్తుంది కుమారి కోసం ప్రార్థన చేయండి, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. కాబట్టి దేని బిడ్డరా, రక్షణకు ముందు ప్రార్థన. మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, మా అమ్మ కోసం ప్రార్థన చేయండి, మా యజమాని కొరకు ప్రార్థన చేయండి అంట. కాబట్టి ప్రార్థన చేయగా వారు రక్షించబడతారు, ప్రార్థన చేయగా మారు మనసు పొందుతారు. కాబట్టి దేని బిడ్డరా, ఈ సంవత్సరం అంతంలో మనం ఉన్నాం. ఇంకా నువ్వు ప్రార్థన చేయి. ఆయన ఇంకా రక్షించబడే వారు ఎంతో మంది గ్రామాలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు. ఆయన వారందరినీ రక్షించాలని నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలని వాక్యములు రాయబడి ఉంది. యోబేలు 2:32లో ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. యోబేలు ప్రవక్త ఇశ్రాయేలు మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు మధ్యలో నివాసంతో ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ కూడా పాపం చేపట్టి వారి పంటలు పోని, వారి చెట్లు పోని, వారి పొలాలు పోని అన్ని మిడతలు తినేసినాయి. ఏం తినేసామో మిడతలు వచ్చి తినేసి. ఇలాంటి విపత్తు మీ దినాల్లో కానీ, మీ పెద్ద జిల్లాలో కానీ, మీ పూర్వీకుల జర్నియా అంటే లేదు అని అంటారు. కాబట్టి రండి, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనపూర్వకంగా తిన్న ఎద్దకు రండి. మీ దేవుడు మళ్ళా మీకు పండిస్తాడు, మీ దేవుడు మళ్ళా మీకు ఫలాలు ఇస్తాడు, మీ దేవుడు మళ్ళా మీకు వ్యవసాయాలు ఇస్తాడు. దేని పిల్లరా, మనలో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. అడుగుతున్నాను, 5 గుంటలు ఒడ్లు ఇవ్వండమ్మా, 10 గుంటలు ఒడ్లు ఇవ్వండమ్మా, అటులు అడించాలి అడుగుతున్నాను. మీరు ఎవరు స్పందించలేదు. చివరికి నటరాజు గారికి ఫోన్ చేస్తే ఆయన చూద్దాం అన్నారు, ఇంకా కావాలి, ఇక్కడ 5 10 గుంటలు ఉంటాయి, ఇంకా 5-6 గుంటలు కావాలి. కాబట్టి వ్యవసాయాలు ఉన్నవారు దేవునికి కూడా తప్పులేదు, ఫలాలు ఉన్నవారు దేవునికి కూడా తప్పులేదు. ఏమండి, దేవునికి ఇచ్చి శోధించండి, ఆకాశం వాటి మీ కొరకు విప్పి పట్టజాల విస్తారం దేవుడు కుమరిస్తారని వాక్యం ఉంటుంది అక్కడ. కాబట్టి దేని వల్ల మనము యోబేలు ప్రవర్త కాలంలో ప్రజలను చూస్తున్నాం. వారి పంటలు, వారి చెట్లు, వారి ఫలాలు అన్ని బూడిదైపోయి, నేల మట్టికి అయిపోయి. రండి ప్రార్థన చేద్దాం, దేవుడు మళ్ళా మీకు ఇస్తాడు. కాబట్టి మనం అందరం దేవుని దగ్గరికి వస్తే, ప్రార్థన చేస్తే, ప్రార్థనని మనకు రక్షిస్తాడు, మన ప్రదేశాన్ని కాపాడుతాడు, మనకు ఫలాలు ఇస్తాడని యోబేలు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేని బిడ్డరా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి అయినా, అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి అయినా, తెగుపని జోళ్ళు పట్టుకెళ్ళి మీరు కుట్టేస్తారు కదా, ఆ సంతపేట ఉంటాడు ఆయన నమస్కారం పెడతారు, నమస్కారం బాబు అంటాడు. అలాగా మీ చెప్పులు పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తే వాళ్ళు కుట్టి మళ్ళా మీకు ఇస్తారు తొడుక్కున్నాయి. అలాగే అబ్రహాం లింకన్ కూడా వాళ్ళ నాన్న కూడా పాల్చెప్పులు కుట్టుకునే వ్యక్తి. అయితే ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. అమెరికా దేశానికి ప్రెసిడెంట్. ఆయన చేతులు ఎప్పుడు బైబిల్ డైరీ ఉంటుంది. ఆయన చేతులు ఎప్పుడు బైబిల్ ఒక డైరీ. నూతన సంవత్సరం అందరూ డైరీ కొనుక్కుంటారు గారు, తండ్రి డబ్బులు ఇస్తాను అందరికి ఇద్దాం. కాబట్టి ప్రసంగాలు రాసుకోవాలి, పాటలు రాసుకోవాలి, విన్న వాక్యం రాసుకోవాలి. పాటలు రాసుకుంటే మీకు ఎంతో లేదు. అబ్రహాం లింకన్ చేతిలో ఆయన ఎంత మహాసభకి వెళ్ళినా అగ్రదేశం, అమెరికా అగ్రదేశం. కాబట్టి అగ్రదేశంలో అనేక మీటింగ్కి అక్కడైనా ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో ఉండేది బైబిల్ డైరీ. ఒక జర్నలిస్ట్ అంటే వాళ్ళు వార్తాపత్రికలు రాస్తారు, ప్రశ్నలు అడుగుతాం. ఒక జర్నలిస్టు ఆయన అడిగాడు, లింకన్ గారు మీరు దేశానికి ప్రధాని కావడానికి, ప్రెసిడెంట్ కావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన. ఎవరైనా
ప్రార్థన 3 సార్లు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఆ దేశానికి ప్రెసిడెంట్ కాగలిగింది. ప్రార్థన ఐగుప్తు దేశానికి యోసేపు కాగలిగాడు. ప్రార్థన చెరసాల పునాదులను గడగలాడించాడు. నీ ప్రార్థన నీ కుటుంబానికి బలం, నీ ప్రార్థన నీ సమాజానికి బలం, నీ ప్రార్థన నీ వ్యాధికి స్వస్థత. కాబట్టి దేవుని బిడ్డలారా, యోవేలు అంటాడు, రండి ప్రభువు మనం ప్రార్థన చేద్దాం, మళ్ళా దేవుడు మీకు పూర్వపు వైభవాన్ని ఇస్తాడు, పూర్వపు వైభవాన్ని ఇచ్చి బలపరుస్తాడని ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో అపోస్తులు 2:21 ఏమొస్తున్నాను, అపోస్తులు 2:21 ఆ పౌలు గారు అంటారు, అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పౌలు గారు చేసిన మొట్టమొదటి ప్రసంగం. నేను మీకు గత వారం కింద చెప్పాను. పౌలు గారు పేరుతో ప్రసంగించగా ఆయా 3,000 మంది, పేరుతో ప్రసంగించగా 5,000 మంది. కాబట్టి ఒక ప్రసంగంలో ఎంతమంది మారిపోయారు. అలాంటి పేరు అంటున్నాడు, ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవి నా మాటలు కాదు, ప్రభు చెప్పిన మాట. ఇవి నా మాటలు కాదు, ఆయన బోధించిన. కాబట్టి ప్రార్థన అనేది అందరూ నేర్చుకోవాలి. గత శుక్రవారం గొలుసు ప్రార్థనమ్మ చివరి ప్రార్థన అందరు రండి అంటే 18 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారండి? చివరి గొలుసు ప్రార్థన అందరు రండి అంటే 18 మంది వచ్చారు. ఉన్నవారికి ప్రార్థన వద్దా? కావాలి. ఉన్నవారికి ప్రార్థన వద్దా? కావాలి. వారికి ప్రార్థన అవసరమే. కానీ ఎందుకు రాలేదు? ఏమండి, ఎందుకు రావట్లేదు? సేవకుని మాట లక్ష్యం చేయకపోతే నువ్వు దేవుని మాట లక్ష్యం చేస్తావు. సేవకుని మాట వినకపోతే నువ్వు దేవుని మాట ఏమి వింటావు? ఆత్మవిమర్శనం చేసుకో, పరిశీలన చేసుకో. సేవకులు ఏం చెప్తారు? నీ కోసం, నా కోసం కాదు. ఏమా, నీ కోసమే, నా కోసం కాదు. దేవుని బిడ్డలారా, అలాగూ ప్రభువులో అన్ని విధాల 4 విధాలు శ్రమపడినప్పుడు దేవుడికి మేలు దాచి ఉంచుతాడు, మేలు దాచి ఉంచుతాడు, బహుమానం దాచి ఉంచుతాడు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. మరోసారి చెప్పండి. యోహాను 10:22 4 మాటలు ఉన్నాయి. ఏమిటవి? ద్వేషించబడదు అనండి, అంతం వరకు అనండి, సహించిన వారు అనండి, రక్షించబడదు. ఈ వారం వాక్యం ఏంటంటే 4 మాటలు. ఈ వారం వాక్యం ఏంటంటే 4 మాటలు. చెప్పండి. మొట్టమాట ద్వేషింపబడదు, అంతము వరకు, సహించిన వారు రక్షించబడదు. మర్చిపోకుండా దేవుళ్ళ ముందు సాగండి. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా.